ఇన్స్టాగ్రామ్ లో మరియు 90s వెబ్ సిరీస్ తో ఫేమస్ అయిన మౌలి హీరోగా నటించిన లిటిల్ హార్ట్స్ మొదట్లో నేను ఓటీటీ రిలీజ్ ఏమో అనుకున్నాను, కానీ ఫైనల్ గా థియేటర్స్ ముందుకైతే రావడం జరిగింది. మరి మూవీ చూసినాక నాకేమనిపించింది అన్నది ఈ రివ్యూలో తెలుసుకుందాం బ్రో. మూవీ స్టోరీలో కొత్తదనం లేకపోయినప్పటికీ ఏవైతే క్యారెక్టర్స్ ని ఎంచుకున్నారో ఆ క్యారెక్టర్స్ మధ్య పడిన కామెడీ ఈ మూవీకి మంచి ఎసెట్ గా చెప్పుకోవచ్చు. మౌలి తన యొక్క స్క్రీన్ ప్రెజెంటేషన్ తోనే మౌలి ఫ్రెండ్ గా నటించిన ఉప్పినలోని హీరో పక్కన ఉంటాడు కదా, అతను కూడా చాలా మంచిగా యాక్ట్ చేశారు. అంబాజీపేట మూవీలో ఉన్న హీరోయిన్ ఈ మూవీలో కూడా హీరోయిన్ గా యాక్ట్ చేశారు. తనకు ఉన్న పరిధి మేరకు ఆవిడ చాలా బాగా నటించారు. ఓవరాల్ గా మూవీ చూడొచ్చు అంటే ఏదైనా కొత్తగా ఉండే మూవీని చూడాలి అనుకునే వాళ్ళకి మాత్రం మూవీ డిసప్పాయింట్ చేస్తుంది ఫ్రెండ్స్. బేసిక్ స్టోరీ లైన్ విషయానికి వస్తే చదువు మీద పెద్దగా ఆసక్తి లేని మౌలి ఇంటర్ కంప్లీట్ అయిన తర్వాత ఎంసెట్ కోచింగ్ సెంటర్ లో జాయిన్ అవుతారు. అక్కడ పరిచయం అవుతుంది మన హీరోయిన్. ఆ తర్వాత వాళ్ళ యొక్క ప్రేమ ఎటువంటి మలుపులు తిరిగింది, హీరోయిన్ ఉన్న బ్రేకప్ స్టోరీ ఏంటి, తర్వాత మౌలికి తెలిసిన ఒక షాకింగ్ విషయం ఏంటి, ఇటువంటివన్నీ తెలుసుకోవాలంటే ఈ మూవీ చూసేయాలి ఫ్రెండ్స్. పాజిటివ్ విషయానికి వస్తే ఎక్కడ రైటింగ్ లో పండిన కామెడీ ఈ మూవీకి ప్లస్ పాయింట్ గా చెప్పుకోవచ్చు. హీరోయిన్, హీరో ఫ్రెండ్ రాజీవ్ కనకాల గారి క్యారెక్టర్, కొడుకు తండ్రి మధ్యన జరిగే కన్వర్జేషన్స్ ఈ మూవీకి పాజిటివ్స్. అంతేకాదు ఎవరికి వాళ్ళు బాగానే యాక్ట్ చేశారు. ఇక నెగిటివ్స్ విషయానికి వస్తే కొత్తదనం లేకపోవడం మరియు సెకండ్ హాఫ్ లో ఒక 20 minutes లాగ్ అనే ఫీలింగ్ కలుగుతుంది. అదర్వైజ్ మూవీ మొత్తం బాగానే ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే గైస్, మీరు ఈ మూవీ చూస్తుంటే మీ ఒపీనియన్ మాత్రం తెలియజేయడం మర్చిపోకండి.